కౌశికి మీద అరిచినందుకు చాలా కోపంగా ఇలా అంటూ ఉంటాడు సుధాకర్. ఎందుకు మీరంతా నోళ్ళు పారేసుకుంటున్నారు? సురేష్ రాడని మీతో చెప్పాడా? సురేష్ వస్తున్నాడు, నామకరణానికి సురేష్ వచ్చేస్తున్నాడు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా జగదాత్రి కేదార్ చాలా సంతోషపడుతూ, ఏంటి మావయ్య మీరు చెప్పేది నిజమా అని అంటూ జగదాత్రి అంటే, అవునమ్మా సురేష్ వస్తున్నాడు అని చెప్పగానే నిజంగా మీరు గుడ్ న్యూస్ చెప్పారు నాన్న అని కేదార్ అంటాడు. ఇక యువరాజ్ అలాగే నిషికాకి వైజయంతికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటబ్బా మీరు చెప్పేది నిజమా? మన సురేష్ వస్తున్నాడా? అలా ఎలా వస్తాడు? వదిలేసి ఎప్పుడో పోయాడు కదా అని అంటూ వైజయంతి అంటుంది. ఏ రాకూడదనందా మీకు అని అంటే, ఎందుకు ఉంటుంది మాకలా ఏమీ లేదు అని అంటూ, అలా ఎందుకుంటుంది అని యువరాజ్ అంటాడు. అలా అంటే మరి ఇప్పటిదాకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా, తన గురించి ఒక్క నిమిషమైనా ఎంత బాధపడుతుందని మీరు ఆలోచిస్తున్నారా అని సుధాకర్ అంటాడు. చాలా కోపంగా అలా అరిచేసరికి సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఇలా తిట్టేస్తాడు, ఇంకొకసారి కౌశికిని మీరు బాధ పెట్టినట్టుగా తెలియాలి, చంపేస్తాను మిమ్మల్ని అని సుధాకర్ అంటాడు. అలా అనేసరికి ఇక వైజయంతి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక యువరాజ్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఇంకా వెంటనే నిషిక అంటుంది, ఏమో మావయ్య మీరు చెప్తున్నారు కానీ నాకైతే నమ్మకం కుదరట్లేదు, వస్తున్నాడు అంటే నేనేం నమ్మట్లేదు అని అంటే, అవునా నమ్మట్లేదా అని అంటే, అవును నేను నమ్మట్లేదు అని చెప్తే, అవునవును నువ్వెందుకు నమ్ముతావులే, నువ్వు చేసేటివన్నీ వేరేగా ఉంటాయి కదా అని జగదాత్రి అంటుంది. ఇంకా వెంటనే సరే మావయ్య ఇప్పుడు ఈ కార్యక్రమానికి అన్నయ్య వస్తున్నాడు కాబట్టి మనం అన్నీ మంచిగా చేయాలి అని అంటూ చెప్తూ ఉంటుంది జగదాత్రి. కేదార్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే నిషిక వాళ్ళకి మండిపోతూ ఉంటుంది. ఇక కౌశికి ఇలా అంటుంది, జగదాత్రి నిషిక అందరూ కూడా మీకు నచ్చిన బట్టలు తీసుకోండి అని చెప్తే, మా కోసం ఎందుకులే వదినా నువ్వు తీసుకో అని జగదాత్రి అంటుంది. అలా అనేసరికి ఇంట్లో కదా పండగ కదా అందరం తీసుకోవాలని ఇంటికి పిలిపించాను అని కౌశికి అంటుంది. సరే అని చెప్పేసి జగదాత్రి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. నిషిక వాళ్ళకి మండుతూ ఉంటుంది. నిషిక నీకు నచ్చినవి తీసుకో అని చెప్పగానే ఇంకా అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు. ఇక అప్పుడే జగదాత్రి మంచి మంచివి చూపించండి అని చెప్పి కౌశికి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక నిషిక ఇంట్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత వైజయంతి వాళ్ళు సీరియస్గా ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటిది ఇలా జరిగిందేంటి, అసలు ఇలా జరగటం ఏంటి, సురేష్ అన్నయ్య రావటం ఏంటి అని నిషి అంటుంది. వైజయంతి అంతా మన కర్మమ్మి, అసలు అన్నీ పోతున్నాయి అనుకుంటే మళ్ళీ అన్నీ వచ్చి నెత్తిన పెడుతున్నాయి, మనం ఏ చేసినా తిప్పి మనకే కొడుతుంది, వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో, అసలు రాడు అనుకున్న సురేష్ మళ్ళీ రావటం ఏంది అని అంటూ వైజయంతి అంటుంది. అలా అనేసరికి ఇక యువరాజ్ కూడా రాని మళ్ళీ వస్తే చెప్దాం, ఏదో ఒకటి చేసి మళ్ళీ తన్ని తరిమేద్దాం, లేదంటే రాకముందే ఏదైనా ప్లాన్ చేద్దాం అని యువరాజాడు. అలా అంటే అవునప్పుడా మళ్ళీ వాళ్ళు వచ్చి అందరూ కలిసిపోతే మనం ఏం చేయాలా, ఇలాగే చూస్తూ కూర్చోవాలా అని అంటూ వైజయంతి అంటుంది. రానివ్వకుండా ఇంకేదైనా ప్లాన్ చేయాలి నిజంగా అత్తయ్య అని నిషిక అంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జగదాత్రి కౌశికితో అంటుంది, వదిన నువ్వు బాధపడకు, ఏం కాదు వదిన అంటే, నేనేం బాధపడట్లేదు జగదాత్రి, వాళ్ళు అంతే కదా అని అంటుంది. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు. ఇక వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి పెళ్ళైన అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ తనని ఎలాగైనా మనం మార్చాలి, ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవాలి కేదార్ అని అంటే, అవును దాత్రి తెలుసుకోవాలి అని అంటూ ఆఫీస్కి వచ్చేస్తారు. ఆఫీస్కి రాగానే ఇంకా నిషికాకి ఫోన్ వస్తుంది. నిషికాకి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఇలా చెప్తాడు, చూడు నీకు అమ్మ నిషిక నిన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము, నీకు ఆధారాలు ఏమైనా తీసుకొని వస్తావా లేదంటే అరెస్ట్ చేయాలా అని అంటే, నన్ను అరెస్ట్ చేయటం ఏంటి, నేను చేయలేదని చెప్పాను కదా అని నిషి అంటే, అవునమ్మా నువ్వు చేయలేదని చెప్పావు, ఈ రోజుతో కోర్టులో నిన్ను ఈవినింగ్ వరకు హాజరుపరచాలి, కోర్టు గడువు కూడా సమయం దాటిపోతుంది కదా, అందుకని ఈరోజు కోర్టు టైం కల్లా నువ్వు ఏమైనా చేస్తావా లేదంటే ఇలా ఫొటోసు వీడియోసు ఇలా సాక్ష్యాలు కాకుండా నీ వరకు నీవు జెన్యూన్గా ఏదైనా ప్రూఫ్ తీసుకొని రావాలి, అలా వస్తేనే నీవు నిర్దోషిగా బయటపడతావు, లేదంటే లోపలికే అని అంటే, ఇంకా అప్పుడే నిషి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చాలా అని అర్థం కాదు, చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అసలు చంపిన హంతకుల్ని పట్టుకోవాలి కేదార్ మనం అని చెప్పి బయటికి వచ్చేస్తారు కదా. ఇక వెంటనే
ఆఫీసర్తో మాట్లాడేసి మేము ఎలాగైనా ఆ హంతకుడిని పట్టుకుంటామని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు వస్తూ ఉంటారు. ఇక్కడేమో కల్పన గురించి మాట్లాడుతూ ఒక రౌడీ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇక్కడికి వచ్చానని కానీ అసలు నేను ఎవరు కూడా మీకు తెలియదు అని చెప్పండి, అసలు నాకు మీకు సంబంధం లేదని చెప్పండి, ఏం తెలిసినా తెలియనట్టు చెప్పండి, చూసినా కానీ చూడలేదు అని చెప్పండి అని అంటూ మాట్లాడుతూ ఉంటే మేము చూసాంగా అని అంటూ జగదాత్రి అక్కడికి వచ్చేస్తుంది. జగదాత్రిని చూడగానే ఒక్కసారిగా భయపడుతూ పారిపోదామని చూస్తే జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి వాడిని పట్టుకొని కొట్టి కూర్చోబెడతారు. రే ఏంట్రా నువ్వు ఇలా తప్పించుకుంటే ఎలా, అంత ఈజీగా ఆ అమ్మాయిని కల్పనని చంపేసి నువ్వేంట్రా ఇలా పారిపోతున్నావు, తనని చంపింది నువ్వే కదా అని అంటే, లేదు మేడం నేను కాదు, నేను చంపలేదు మేడం, నేను నిజం చెప్తున్నాను, నేను చంపలే మేడం అని అంటూ ఉంటే, నువ్వు చంపకపోతే తనేలా చచ్చిపోతుందిరా, నువ్వే కదా చంపావు, చంపి నిషిక మీద నువ్వు మొత్తం అది చేద్దామనుకున్నావా అని అంటే, నిషిక మీద బ్లేమ్ చేసి తనని ఇరికించేసి నువ్వు మాత్రం సేఫ్ అవుదాం అనుకున్నావా, నిన్ను ఎలా సేఫ్ అవనిస్తాం, అస్సలు అవనివ్వను కదా అని అంటూ జగదాత్రి అంటుంది. ఇక అప్పుడే చాలా సీరియస్గా కేదార్ అలా చూస్తూ చెప్పరా నిజం చెప్పు అని అంటూ ఉంటే, నిజమే చెప్తున్నాను, నేను కాదు చంపింది అంటే, నువ్వు కాదు అంటే మేము నమ్మతాము అనుకుంటున్నావా, అసలు నువ్వే కదా ఆ రోజు ఏం చేసావు, ఆ రోజు నువ్వు ఎక్కడ పడితే అక్కడ నిషికాకి ప్రతి ఫోటోలో నువ్వే ఎదురొస్తున్నావు, ప్రతి దగ్గర నువ్వే ఉన్నావు, ఆ మర్డర్ జరిగిన స్పాట్లో కూడా నువ్వు ఉన్నావు, చెప్పు నువ్వే అని మాకు తెలిసిపోయింది అని జగదాత్రి అంటే, లేదు మేడం నేను కాదు, చంపింది మాత్రం నేను కాదు అంటే గన్ గురిపెట్టి, ఎందుకు ఒప్పుకోవు నువ్వు అని గట్టిగా అరుస్తుంది. చెప్తాను మేడం నిజం చెప్తాను, చంపింది మాత్రం నేను కాదు అని అంటే, మరి ఇంకెవరు అని అనగానే, అదే మేడం ఆ ఇంద్రాణి గారు అని చెప్తాడు. ఒక్కసారిగా ఇంద్రాణి పేరు చెప్పగానే షాక్ అవుతూ, ఇంద్రాణియా అంటే, అవును మేడం ఇంద్రాణి గారే అని చెప్తే, ఓ అవునా తనా అని అంటూ ఇంకా ఇంద్రాణిని ఇంకా వీని తీసుకెళ్తారు. ఇంద్రాణిని కూర్చోబెట్టి కేదార్ జగదాత్రి ఇద్దరు కూడా మాట్లాడతారు. ఇంకా వీడియో రికార్డ్ పెడతారు. చెప్పండి మీరు ఎందుకు చంపారు అమ్మాయిని అని అంటూ అడిగితే, నేనెందుకు చంపుతాను, నేను చంపలేదు అని అంటే, మీరు చంపలేదు అంటే నమ్మటానికి ఎవరు లేరు ఇక్కడ, చెప్పండి అసలు ఎందుకు చంపారో చెప్పండి అని గట్టిగా నిలదీస్తే, ఇంద్రాని ఆలోచిస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పమని చెప్తున్నా కదా, అసలు చంపడానికి రీజన్ ఏంటి, ఎందుకు చంపావు చెప్పు అని గట్టిగా అరవటంతో టెన్షన్గా చూస్తూ, నేను చంపలేదని చెప్తున్నాను కదా అంటే, చెప్తావా లేదంటే నిన్ను షూట్ చేయమంటావా అని అంటే, నన్ను షూట్ చేస్తారా, నేనేం చేశానని అంటే, నేరం నువ్వు చేసావు, నువ్వే ఒప్పుకోవాలి, అక్కడ నిషికని అరెస్ట్ చేస్తున్నారు, లేదంటే నిషిక జైలుకి పోతుందంటే, పోతే పోనీ తను చేసింది తను చంపింది కాబట్టి తను వెళ్తుంది అంటే, ఇంకా అప్పుడే ఆ రౌడీని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తారు. చెప్పరా చెప్పు అని అంటే, మేడం మీరే కదా చంపేశారు, అనవసరంగా నన్ను పట్టుకుంటున్నారు మేడం అని అంటూ ఉంటే, రేయ్ నేను చంపడం ఏంట్రా అంటే, ఇంకా బొంకకండి ఇంద్రాణి గారు, అయిపోయింది మీ కథ ఇంతే, ముగిసిపోయారు మీరు దొరికిపోయారు, పదండి స్టేషన్కి అని లాక్కెళ్తారు. ఇంకా స్టేషన్లో కూర్చోబెట్టి అసలు నేరస్తురాలు ఈవిడే అని చెప్తే, ఇంకా అప్పటికే నిషికని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వస్తారు. రాగానే నిషిక ఏడుస్తూ ఉంటుంది. నేనే తప్పు చేయలేదు అని నిషిక ఎంత చెప్పినా వినకుండా, నువ్వే చేసావని చెప్పి, లేదంటే సాక్ష్యాలు చూపించాలి కదా అని ఆ పోలీస్ ఆఫీసర్ తీసుకొని వస్తాడు. రాగానే ఇక వెంటనే లోపలికి తీసుకొచ్చి వేసేస్తారు. అలా వేసిన తర్వాత ఇంకా అప్పుడే తనని మాత్రం లోపల ఇంద్రాణిని తీసుకురాగానే నిషికని చూసి, ఇంకా కోర్టులో వీళ్ళిద్దరిలో ఎవరు తేల్చాలి, అంతేకాని ముందే మీరే ఎలా డిసైడ్ చేస్తారు అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. పక్కా ఆధారాలతో తీసుకొచ్చాం సార్, మీరు ఇలా మాట్లాడితే ఎలా అంటే, నిషికని ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నాం అని ఏంటో చెప్తారు. ఇక నిషికని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు. అంతకుముందే పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తారు. ఇక కోర్టు ఇంటికి వచ్చి బేడీలు వేసి నిషికని కోర్టుకు తీసుకెళ్తారు. ఇంకా కోర్టులో నించోపెట్టి పెడితే జడ్జి ముందలా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంకా చెప్పు నువ్వెందుకు చంపావంటే, నేను నిజంగా చెప్తున్నాను నేను చంపలేదు అని నిషిక అంటుంది. నిషిక అలా చెప్తూ ఉంటే వినకుండా ఇంకా వీళ్ళు మాత్రం అరుస్తూ ఇంకా చెప్పు నిజం చెప్పు అని ఇంకా ఇంద్రాణిని తీసుకొని జగదాత్రి వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. జగదాత్రి వాళ్ళు
అక్కడికి కోర్టుకి వచ్చి అసలు నేరస్తురాలు ఈవిడ నిషిక కాదు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా నిషి షాక్ అవుతుంది. ఇంకా ఇంద్రాణినా అని చూస్తూ ఉంటుంది. ఇంద్రాని చంపి నా మీద వేసిందా అని నిషిక అనుకుంటుంది. ఇక వెంటనే జగదాత్రి వాళ్ళు లోపలికి తీసుకొచ్చి అసలు నేరస్తురాలు ఈవిడే అని చెప్పగానే ఇంద్రాని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.